నమస్కారం, బిఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సత్యనారాయణ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు నిరసనగా ఎలిగేడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మన తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు వారు చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే అభివృద్ధి ఉందో, భవిష్యత్ తరాల గురించి కానీ మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాని పరంగా చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని హేళన చేసే విధంగా ఇప్పుడున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ వారిని హేళన చేస్తూ ఒక చట్టబద్ధత కాకుండా చట్టాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఇలా సిట్టు అనేటువంటి ఒక ఆరోపణ చేసి సిట్టు నోటీసులు పంపించి వారిని అక్రమంగా ఈరోజు సిట్ నోటీసుల ద్వారా ఏదైతే చట్టపరంగా పిలిపించడం, ఒక చట్టబద్ధంగా చూస్తే దాన్ని నేరంగా ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఆ పెద్దపల్లి నియోజకవర్గం అలాగే ఎలిగేడు మండలంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు మాజీ ప్రజాప్రతినిధులు మరియు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో, ముఖ్య నాయకులు, ఉద్యమ నాయకుల, కార్యకర్తల అందరి ఆధ్వర్యంలో వారికి మద్దతు తెలుపుతూ కేసీఆర్ గారిని రాబోయే రోజుల్లో ఇలాంటి సిట్ నోటీసులు ఇచ్చి ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తే రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దాని ఒక బ్లాక్ డేగా మరి తెలంగాణ రాష్ట్రంలో పరిగణించబడింది. కేసీఆర్ గారు ఈ తెలంగాణను ఆంధ్రుల పెత్తందారి కింది నుంచి తెలంగాణ తెచ్చిన ఒక స్థాపనికుడు. అటువంటి గౌరవ తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి ఈరోజు మరి విచారణకు పిలవడం అంటే చాలా సిగ్గుచేటు. మరి ఆంధ్రుల నాయకత్వం కింద చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మరి ఎక్కడైతే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని పోగొడుతూ మరి ఈరోజు మరి ఎట్లా చేసినా కూడా ఈ తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్నే మరి స్మరించుకుంటారు. ఎంత చేసినా కూడా మా కేసీఆర్ గారినే తెలంగాణ లోకమంతా కూడా స్మరించుకుంటుందని చెప్పి మరి ఈ పన్నాగంలో భాగంగానే ఈరోజు మరి మా గౌరవ కేటీఆర్ గారు కేసీఆర్ గారిని విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రం అంతా ప్రతి పల్లెలో మరి నిరసన కాల్ బంద్ పాటించడం జరిగింది ఈరోజు. మరి దానిలో భాగంగా మా గౌరవ పెద్దపల్లి ఇన్ఛార్జు మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో వారి ఇచ్చిన పిలుపు మేరకు ఎలిగేడు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కూడా మరి దీన్ని గ్రామ ప్రజలు ప్రతి ఒక్క గ్రామంలో అన్ని సబ్బండ వర్ణాలు దీన్ని గుర్తెరగాలి. మరి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ట పండాంగాన్ని మరి ప్రజలకు తెలపాలని చెప్పి మరి కేటీఆర్ గారు పిలిపించడం జరిగింది. మరి ఏదైతే 2 సంవత్సరాలుగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ తెలిసిందే. పాత్రికేయ పరంగా మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో మరి 2 సంవత్సరాలుగా ఒక 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పథకాలు ఇచ్చి ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా నిర్వర్తించగా మరి అన్ని వర్గాలలో ఈరోజు మరి విఫలమైండు. చేయకుండా సాగు నోట్లో తలబెట్టి తెచ్చిన కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాలు చేసి ఆఖరి తన ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ తెచ్చిన జాతిపితాను ఇవాళ నువ్వు అక్రమ కేసులు పెట్టి మనాయించి అతన్ని ప్రశ్నించే గొంతుకను మూపించే ప్రయత్నం చేస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ అంత చూస్తాం. కేసీఆర్ కి ఇట్లా చిన్న ఈగ వాలిన రాష్ట్రం మొత్తం తగలడిపోద్ది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ఎట్లయితే పాల్గొని తెలంగాణ తెచ్చుకున్నామో ఇవాళ కేసీఆర్ గారి మీద చిన్న ఈగ వాలిన నీ కాంగ్రెస్ నాయకుల ఇల్లు ముట్టడిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, జాగ్రత్త బిడ్డ.
ఎందరో మహానుభావులు పోరాటం చేసి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసి మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఆంధ్ర పాలకులతో తొత్తులై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఆంధ్ర ముఖ్యమంత్రితో తొత్తాయి. మరి యొక్క పోరాట యోధుడు మన మాజీ ముఖ్యమంత్రి వారి నుండి ఆయన విచారణ పిలిపించడం మన రాష్ట్రానికి ఈ యొక్క ఆంధ్ర ముఖ్యమంత్రి పొత్తై మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ విలువడం విచారకరం వ్యక్తం చేస్తూ మేము ఒక కార్యక్రమం చేపట్టాం.